అంటే నందివాడ మండలంలో ఆక్వా కల్చర్ అనేది డౌన్ అవడానికి కారణం ఏంటంటే? డౌన్ ఏంటంటే రేట్లు తగ్గించారు. చేప రేట్ లేదు, పంగాసు రేట్ లేదు, రొయ్యి రేటు తక్కువగా ఉంది. వరికి మద్దతు ధర ఉంది కదా, అట్లా మాకు లేదండి. చూస్తున్నారు వరికి మద్దతు ధర ఇస్తున్నారు, అలాగే మీకు కూడా మద్దతు ధర ఏమైనా ఉండిద్దా? ఏముండదు అన్నట్టు. మరి అట్లా మీరు ఆ దిశగా ఏమైనా అడిగారా? అడగలేదు. మరి చంద్రబాబు నాయుడు హయాంలో కరెంటు తక్కువ ఉంది, ఆక్వా సాగు భారీ ఎత్తున చేశాడు. అప్పుడు మట్టుకేముంది? అప్పుడు లేదుగా. 93 అప్పుడు కేజీ, ఇవాళ 100 ఉంది కేజీ. ఇవాళ 93 అయితే. కాకపోతే ఏంటంటే తవుడు రేటు పెరిగింది. ఇవాళ చేప రేటు మామూలుగా ఉంది. అప్పుడు 90, 92, 93 అట్లా జరిగింది అప్పుడులో కూడా. ఇప్పుడు రేట్లు వస్తువులు ఇప్పుడు తవుడు రేట్లు పెరుగుతున్నాయి, మరి చేప రేటు ఎందుకు తగ్గుతుంట? చేప రేటు ఎగుమతి లేదు, ఇతర దేశాల్లో కూడా పండిస్తున్నారు. అది సార్ మరి ఈ సాగు లాభదాయకమైనప్పుడు ఇన్ని ఎకరాలు మనం సాగు చేస్తారు కదా, మరి దానివల్ల ఉపయోగం లేదు కదా? మరి ఎందుకు లేదు? ఉపయోగం ఉంది. లేకుండా ఎందుకు చేస్తారు? ఎవడో లాస్ పడి చేయడుగా. ఎంతో కొంత లాస్ లేకుండా చేయడు కదా ఎవడో. కాకపోతే అప్పుడు వచ్చినంత లాభం రాకపోవచ్చు, మొత్తం వస్తుంది, లాస్ రాట్లా. మీ నియోజకవర్గంలో పెట్టే నందివాడ మండలంలో మీ అభివృద్ధి ఏం కావాలని కోరుకుంటున్నారు? అన్నీ బాగానే ఉన్నాయి, ఏది బాగోకుండా లేదు కదా. సచివాలయం ఉంది, స్కూళ్ళు కట్టారు, నాడు నేడు అన్నీ బాగున్నాయి. అభివృద్ధి బాగానే ఉంది నందివాడ. ఫైనల్గా ఈసారి చంద్రబాబు వస్తే బాగుంటుందా, జగన్ వస్తే బాగుంటుందా? జగన్ వస్తేనే బాగుంటుంది. జగనే వస్తాడు. తెలుగుదేశం వల్లే పోవటం. ఇప్పుడు వాళ్ళే కొనేది ఎక్కువగా, తెలుగుదేశం నాయకులే కొనేది రొయ్యని. సిండికేట్ అవుతుంది అంటారు, అదేంటిది? అదే మరి కొనేవాళ్ళు వాళ్ళే కదా సిండికేట్ అయ్యేది. సిండికేట్ వాళ్ళు అవుతుంటే ఇప్పుడు సిండికేట్ వాళ్ళు అవుతున్నారు కొనేవాళ్ళు. కొనే నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఏమీ రాకుండా చేయడానికి చేస్తున్నారు. అది సిండికేట్ అంటే ఏంటండి? సిండికేట్ అంటే వీళ్ళందరూ ఒక అంతా కలిపి వ్యాపారం బిజినెస్, ఎవడో పెంచి పెట్టొద్దు అని. ఇదిగోండి ఈ రేట్లు కూడా మాకు వస్తాయి ఏ రోజు గారు అంత దరిద్రంగా వీళ్ళు చేసేది. అది ఒక బ్రాండ్ అండి. సిండికేట్ అంటే ఏంటి? సిండికేట్ అంటే ఏముందండి, ఒక బ్రాండ్ అండి. ఒక బ్రాండ్ మీద అంతా పోతుంది. అందరూ ఉన్నారు. వీళ్ళని ఇచ్చేయకుండా అందరూ సిండికేట్గా వేరే విధంగా లెక్క చూసుకొని వెళ్తూ ఉంటారు. అలా తగ్గించడం వల్ల రైతులు నష్టపోతున్నారండి. తాతయ్య వాళ్ళు నష్టపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు వ్యవసాయం అండి, 30-40 ఎకరాలు వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళు మేము కౌలుకు తీసుకునే వాళ్ళం 10-15 ఎకరాలు. అలాంటిది ఇప్పుడు ఏం చేశారంటే ఆ చెరువులు చేసిన కాడి నుంచి మొత్తం ఒక సిండికేట్గా వెళ్ళిపోయి అందరూ ఒక బ్రాండ్గా అలా చేస్తుంటే ఇప్పుడు ఆయన శుభ్రంగా ఉంటే మేము ఇదిగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకుంటున్నారని ప్రచారం చేయడం తప్పితే ఏమీ లేదు. వీళ్ళు తొక్కి పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు, వీళ్ళు ఇష్టారాజ్యంగా. పథకాలన్నీ వస్తున్నాయా? ఏమేమి పథకాలు వచ్చినాయి? చాలా వచ్చినాయి. ఇప్పుడు కొడాల నాన్నగారు వచ్చారు, కొత్తగా రాము గారు ఒక ఆయన వచ్చారు ఇక్కడ. ఈసారి ఎవరుంటే బాగుంటుంది అంటారు? నాకా కొడాల నాని ఉంటే బాగుంది. కొడాల నాని ఎందుకు కావాలి నీకు? కావాలి. అరే చెప్పాలి ఎందుకు? అయితే నందివాడ మండలం సమస్యలు ఏంటి? అన్నీ బాగానే ఉన్నాయి. అంతేనా? ఏంటి పరిస్థితి? పరిపాలన ఎట్లా ఉంది? పరిపాలన బాగానే ఉంది, అందరికీ అందుతున్నాయి. ఇప్పుడు బాగానే ఉంది, తర్వాత ఎట్లా ఉంటుందో చెప్పండి. రోడ్లు వేయట్లేదు అన్నారు అందరూ. రోడ్లు వేయట్లేదు, అది ఒకటే ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఆ రోడ్లు అయితే బాగుండేది. ఆ రోడ్ల మూలనే ఆయన పరిపాలన బాగాలేదు అనుకుంటున్నారు. పింఛనీళ్ళు బాగానే ఇస్తున్నారు. ఈసారి రాము గారు వచ్చారు కదా, మరి ఇప్పుడు వెనగల రాము అని ఒక ఆయన దిగాడు, మరి కొడాల నాన్నగారు ఉన్నారు పాత ఆయన. ఈసారి ఎవరు ఉంటే బాగుంటుంది అంటారు? ఎవరు ఉంటే బాగుంటారంటే మనం ఒక్కడిని అంటే సరిపోదు, అందరూ ఎట్టగనుకుంటే అట్టగా. నలుగురితో నారాయణ. కదనా? ఏంది పరిస్థితి జగన్ పరిపాలన? బాగానే ఉంది. బాగానే ఉందా? నిజం చెప్పు. నిజం చెప్పకపోతే చెప్తాం. మాకేంటి, మా పని అయిపోయింది. పథకాలన్నీ వస్తున్నాయా? మాకేం పథకాలు, పెన్షన్ ఒకటే మాకు వచ్చేది. మరి రోడ్లు బోర్డులే బాగోదా అంటారు అందరూ. బాగోలేదు, రోడ్లు కనపడుతున్నాయి కదా. మరి నాన్నగారికి చెప్పలేదు మాట? ఎవరు చెప్తారు, మేము చెప్తాం. చెప్పేవాళ్ళు నాయకులు ఉన్నారు, మా మాట వినేవాళ్ళు లేరు. అంతేనా? అంతే. మరి ఓటు వేస్తావా? ఎందుకయ్యో, మరి ఓటు వేస్తున్నప్పుడు అడగాలి నాయకుల్ని. వచ్చినప్పుడు అడుగుతాం, వాళ్ళు వస్తారు కదా ఇంటికి, అప్పుడు అడుగుతాం.
Like and subscribe Eagle Media Works.